ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి FAQ7 మీరడిగిన ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోని మొదలుపెట్టేద్దామా? వస్తున్నానబ్బాయి వస్తున్నాను. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ప్రశాంత్ అడుగుతున్నారు. 'గుంతర్‌కి ఇంత పుష్ ఇవ్వడం అవసరమా మన డబ్ల్యూడబ్ల్యూఈ?' సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 'గుంతర్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ ఒక నెక్స్ట్ స్టార్ లాగా చూస్తుంది. మీరిప్పుడు ఎవరినైనా చూడండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ సూపర్ స్టార్స్‌లో ఏ హీల్ సూపర్ స్టార్‌నైనా చూడండి. ఏ హీల్ సూపర్ స్టార్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ మ్యాచెస్‌లో చీటింగ్ చేస్తాడు. బట్ ఒక 'గుంతర్' మ్యాచ్‌లోనే ఎటువంటి చీటింగ్ అనేది జరగదు. అంటే 'గుంతర్' ఎటువంటి చీటింగ్ చేయడు. సో, దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే 'గుంతర్‌ని' ఒక నెక్స్ట్ బిగ్ థింగ్‌లో చూడనీకి డబ్ల్యూడబ్ల్యూఈ ట్రై చేస్తుంది. అంటే మనకి 'బ్రాక్ లెస్నర్' గూడా తన మ్యాచెస్‌లో ఎవ్వరి హెల్ప్ తీసుకోలేడు. సో, ఆ టైప్‌లో చేద్దామన్నట్టుగా చూస్తుంది. సో, మనకనిపిస్తుంది ఓవర్ పుష్ అని. బట్ ఇప్పుడు 'గుంతర్‌కి' తనకంటూ చెప్పుకోవడానికి ఇటువంటిదొకటి కావాలి. సో, మాక్సిమం టైమ్ మన 'గుంతర్' డబ్ల్యూడబ్ల్యూఈలో యాస్ ఎ చాంపియన్‌గానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఒకటి 'గుంతర్' ఇద్దరు లెజెండ్స్‌కి రిటైర్ చేసేసిండు. సో, ఇలాంటివి చెప్పుకోవడానికి 'గుంతర్' కెరియర్‌లో ఉండాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్‌లా చూపిస్తుందంటే ఖచ్చితంగా ఆ సూపర్ స్టార్‌కి ఏదో ఒక సాలిడ్ రికార్డ్స్ అనేవి ఉండాలి. సో, అందుకోసమే ఇంత పుష్ ఇస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మీరు మ్యాచెస్‌లో గూడా చూడండి 'గుంతర్' తను ఎవ్వరి హెల్ప్ తీసుకోడు. ఖచ్చితంగా తను ఒక్కడే ఫైట్ చేస్తాడు. సో, ఇదొక మెయిన్ రీజన్. సో, ఇప్పుడు ఏ హీల్ సూపర్ స్టార్ అయినా ఖచ్చితంగా చీటింగ్ చేస్తాడు. బట్ ఇక్కడ 'గుంతర్' చీటింగ్ చేయడు. సో, దానికి రీజన్ తనని ఒక పవర్‌ఫుల్ సూపర్ స్టార్ లాగా చూపిద్దామని. సో, ప్రెజెంట్ జనరేషన్‌కి ఒక సాలిడ్ విలన్ అండ్ సాలిడ్ ఒక మెగా హీల్ సూపర్ స్టార్ కావాలి గదా! సో, దానికోసమే మన డబ్ల్యూడబ్ల్యూఈ 'గుంతర్‌కి' అంత పుష్ ఇస్తుంది. సో, ఇంత పుష్ అవసరమా అంటే, సో, ఇప్పుడు ఫ్యూచర్ స్టార్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సాలిడ్ రికార్డ్స్ అనేవి ఉండాలి. సో, దానికోసమే ఇంత పుష్ ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ఇప్పుడు ఇది ఒక 'గుంతర్' విషయంలోనేనా అంటే అలా ఏముండదు. ఇప్పుడు ఒక జనరేషన్ ఎండ్ అయ్యేసరికి నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ కొన్ని రికార్డ్స్‌ని బ్రేక్ జేస్తారు. సో, దాంట్లో భాగంగానే మన 'గుంతర్‌కి' కొన్ని సాలిడ్ రికార్డ్స్ అనేవి ఇస్తుంది. సో, అది డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ జేసుకుంది. సో, 'గుంతర్‌ని' నెక్స్ట్ స్టార్‌లాగా చూపిద్దామని. సో, అందుకోసమే ఇంత పుష్ ఇస్తుందన్నమాట. సో, అది ఓవర్ ఏం గాదు. సో, నార్మల్‌గా జూస్తే అది ఎవ్రీ జనరేషన్‌లో జరిగేదే అనిపిస్తది. కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతదన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ఎందుకు చేస్తదో. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ క్వెషన్ అన్నమాట. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అందరూ ఫ్యాన్స్ అనుకునేదేందంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవుతాడని. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక రోమన్ రీన్స్‌ని నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ చేపించకపోతే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. సో, ఇది పెద్ద ట్విస్ట్ అయిపోతది గదా! సో, ఈ ఇయర్ గూడా సేమ్ మనకి జాన్ సినా విన్ అవ్వచ్చు. లేదంటే రోమన్ రీన్సే విన్ అవ్వచ్చు. లేదంటే సెత్ విన్ అవ్వచ్చు. పంక్ విన్ అవ్వచ్చని ఇటువంటి రూమర్స్. బెట్టింగ్ ఓడ్స్‌లో గూడా వీళ్ళే ఉండే. బట్ ఔట్ ఆఫ్ నోవేర్ వచ్చి మన జెవుసో గెలిసిండు. సో, నెక్స్ట్ ఇయర్ గూడా సేమ్ ఇదే రిపీట్ అవుతదని ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అన్నమాట. యెస్ జరగచ్చు. సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏందంటే, ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటారో అది జేపిస్తడు. సో, ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేయరో అద్ అదే జేపిస్తుండు. సో, దాంట్లో భాగంగా రోమన్ రీన్స్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అవుతే చాలా పెద్ద ట్విస్ట్ అయిపోతది గదా! ఎవరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయరు. ఇప్పుడు రాయల్ రంబల్‌ని విన్ అవుతారని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఎలిమినేషన్ చాంబర్ పైన ఎవ్వరికీ మైండ్ అనేది డైవర్ట్ అవ్వదు. సో, ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌ని ఎలిమినేషన్ చాంబర్ గెలిపిస్తే సేమ్ ఈ ఇయర్ లాగానే. ఈ ఇయర్ మన జాన్ సీనా రాయల్ రంబల్‌ని గెలుస్తాడనుకున్నాం. బట్ ఎలిమినేషన్ చాంబర్‌ని గెలిచిండు. అండ్ నెక్స్ట్ ఇయర్ గూడా రోమన్ రీన్స్ రాయల్ రంబల్ గెలవకుండా డైరెక్ట్‌గా ఎలిమినేషన్ చాంబర్‌ని గెలవచ్చు అని ఇటువంటి ఒక క్వెషన్ అన్నమాట. ఛాన్స్ అయితే ఉంది ఇలా జరగడానికి. బట్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్‌లో రోమన్ రీన్స్ నంబర్ 1లో ఉన్నాడు. రాయల్ రంబల్‌ని నెక్స్ట్ ఇయర్ గెలవడానికి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే ఖచ్చితంగా రోమన్ రీన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో చాంపియన్‌షిప్ మ్యాచ్‌లోనే కనిపిస్తాడు అని ఇటువంటి ఒక అప్‌డేట్. చాంపియన్‌షిప్ కోసమే ఫైట్ చేస్తాడని ఇటువంటి ఒక అప్‌డేట్ అన్నమాట. ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రీన్స్ డైరెక్ట్‌గా రాయల్ రంబల్‌ని గాకుండా ఎలిమినేషన్ చాంబర్‌ని గెలిస్తే ఎలా ఉంటదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ కృష్ణ అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరూ రిటైర్ అయిపోతున్నారు. అండ్ ఒకవేళ రోమన్ రీన్స్ కూడా రిటైర్ అవుతే ఎట్లా? సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని ఎవరైనా చూస్తారా అంటే ఖచ్చితంగా రోమన్ రీన్స్ రిటైర్ అవుతే డబ్ల్యూడబ్ల్యూఈ పైన ఇంపాక్ట్ పడతది. బట్ ఇంత తొందరగా రోమన్ రీన్స్‌ని రిటైర్ చేపియది. ఒకవేళ మన రోమన్ రీన్స్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నా సరే,
మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆపేస్తది. మాక్సిమం ఆపేస్తది. ఇంకా 2, 3 సంవత్సరాలైనా మన రోమన్ రీన్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేపిస్తది యాస్ ఎ పార్ట్ టైమర్‌గా. సో, తను ఒక సూపర్ స్టార్‌కి టార్చ్ పాస్ చేయాలి గదా! సో, నా తరువాత నా ప్లేస్‌ని అంటే భర్తీ చేసేది కావచ్చు, నా స్థానంలో ఉండి ముందుకు నడిపించేది కావచ్చు, అటువంటి సూపర్ స్టార్‌కి టార్చ్ పాస్ చేయాలి గదా! రోమన్ రీన్స్. అటువంటి సూపర్ స్టార్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రెడీ చేసేదాకా రోమన్ రీన్స్‌ని రిటైర్ చేపించదు. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ రిటైర్ అవుతే మేబీ అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే రోమన్ రీన్స్ కోసమే నేను డబ్ల్యూడబ్ల్యూఈని చూస్తా అనే వాళ్ళు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈని చూడడం మానేస్తారు. అండ్ ఇప్పుడు చూడండి అంటే మనకి ఇంతకుముందున్న ఫ్యాన్స్‌కి, ఇప్పుడున్న ఫ్యాన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు జాన్ సీనా ఫ్యాన్స్ చాలా మందుండే. అండ్ ఇప్పుడు చాలా తగ్గిపోయినారు. జాన్ సీనా ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈని చూడడం మానేసినారు. ఎందుకు మానేసినారంటే పార్ట్ టైమర్‌గా మారిపోయినారు కాబట్టి. బట్ ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్‌కి మీరు చూసినారు గదా! ఇంతకుముందు వీడియోలో అప్డేట్ చేసినాను. ఎంతమంది క్యూ కట్టినారు టికెట్ కోసం? సో, చాలా లక్షల మందిలో టికెట్స్ కోసం క్యూ కట్టినారు. సో, అక్కడే అర్థమైపోతుంది. జాన్ సీనా ఫ్యాన్స్ చూడడం మానేసినారు. ఎందుకంటే జాన్ సీనా వస్తలేడు కాబట్టి. ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తుండు అని తెలిసేసరికి చాలా మంది ఫ్యాన్స్ జాన్ సీనా ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే టికెట్ కొననీకి రెడీ అయినారు. సో, సేమ్ ఇక్కడ రోమన్ రీన్స్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు రోమన్ రీన్స్ రిటైర్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ చూడడం మానేస్తారు రోమన్ రీన్స్ ఫ్యాన్స్. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తదంటే రోమన్ రీన్స్‌ని అంత ఈజీగా విడిచిపెట్టదు గదా! రోమన్ రీన్స్ లాంటి సూపర్ స్టార్‌ని రెడీ చేసిన తర్వాతనే రోమన్ రీన్స్‌ని రిటైర్ చేపిస్తది. అంటే ఇప్పుడు మాక్సిమం రోమన్ రీన్స్ లాగానే ఉంటాడు. రోమన్ రీన్స్ లాగానే ఫైట్ చేస్తాడు అని అర్థం కాదిక్కడ. రోమన్ రీన్స్ లాగా ఈ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్‌ని నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద కంపెనీగా మార్చి అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌ని రిటైర్ చేపించొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇంత ఈజీగా విడిచిపెట్టదు రోమన్ రీన్స్‌ని. మీరు చూస్తున్నారు గదా! రోమన్ రీన్స్‌ని ఇప్పుడున్న జనరేషన్ సూపర్ స్టార్స్ ఎలా కొడుతున్నారో. సో, ఆ టైప్‌లో యూజ్ చేసుకుంటది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నాగరాజు. నాగరాజు అడుగుతున్నారు బ్రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. సో, ఛాన్స్ ఉందని చెప్పాలి. సో, మనకొక అప్డేట్ గూడా ఉండింది. వన్స్ రోమన్ రీన్స్ రాయల్ రంబెల్‌ని గెలిచిన తర్వాత, గెలిచినా గెలవకున్నా దాని తర్వాతనైనా రోమన్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్ జరగొచ్చు అని అంటున్నారు. ఛాన్స్ అయితే ఉంది రోమన్ వర్సెస్ బ్రాక్ జరగడానికి. ఈళ్ళు సర్వైవర్ సీరీస్‌లో క్లాష్ అయినారు. దానికంటే ముందు 2 రా షోలు వీళ్ళిద్దరే క్లాష్ అయినారు. విజన్‌కి, రోమన్‌కి ప్రాబ్లమ్ ఉన్నా సరే, రోమన్ అండ్ బ్రాక్ మధ్యలో ఫేస్ ఆఫ్ చూపించినారు. సో, ఖచ్చితంగా జరగొచ్చు అనిపిస్తుంది. ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే దీనిపైన మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లక్ష్మణ్ అడుగుతున్నారు. రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో రాడా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెట్‌ఫ్లిక్స్‌లో రా వచ్చినప్పటి నుండి రోమన్ రీన్స్ రాలోనే వస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరూ రాలో రావాలి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌కి మంచి లాభాలు తీసుకురావాలి గదా! సో, అట్లనే రోమన్ రీన్స్ రాలో వెళ్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ మన రోమన్ రీన్స్ రాయల్ రంబెల్‌ని గెలిస్తే స్మాక్ డౌన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే కోడీ రోడ్స్ స్మాక్ డౌన్‌లోనే ఎక్కువగా వర్క్ చేస్తాడు గదా! సో, అప్పుడు రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో రావచ్చు. బట్ మాక్సిమం ఇప్పుడు రిటర్న్ చేయడం అయితే రాలోనే రిటర్న్ చేయొచ్చు. సో, రాలోనే వస్తాడనిపిస్తుంది. బట్ వన్స్ రాయల్ రంబెల్‌ని గెలిచిన తర్వాత కోడీని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో రావచ్చు నెక్స్ట్ ఇయర్. అండ్ తీసుకురావడం గూడా బెటరే స్మాక్ డౌన్‌లో. ఎందుకంటే రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో ఉన్నప్పుడు వ్యూవర్‌షిప్ అనేది చాలా వచ్చింది. అండ్ స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ ఇప్పుడు ప్రెజెంట్ 1,000,000 వ్యూవర్‌షిప్ కూడా వస్తలేదు. అండ్ స్టోరీ లైన్స్ కూడా ఏం బాగుంటలేవు కాబట్టి ఖచ్చితంగా బిగ్ సూపర్ స్టార్స్‌ని స్మాక్ డౌన్‌లో తీసుకురావాలి. ఇప్పుడు కోడీ ఉన్నాడు గదా! అని కొంతమంది అంటారు. సో, కోడీ ఉన్నప్పుడు కోడీ సెగ్మెంట్‌కి అండ్ కోడీ ఏమైనా ప్రోమో గాని చేసినప్పుడు సెగ్మెంట్‌కి వ్యూస్ వస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే వ్యూవర్‌షిప్ అనేది తక్కువొస్తుంది. అండ్ ఆ ఒక్క సెగ్మెంట్‌ని కొంచెం కొంతమంది ఫ్యాన్స్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు తప్ప, మిగతాది ఏం చూస్తలేరు కాబట్టి, స్టోరీ లైన్‌ని మార్చేసి ఖచ్చితంగా బిగ్ సూపర్ స్టార్స్‌ని స్మాక్ డౌన్‌లో తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో కూడా రావచ్చు. ఛాన్స్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సతీష్ అడుగుతున్నారు జేకబ్ ఫాటు రిటర్న్. సో, మన జేకబ్ ఫాటు రిటర్న్ అంటే ఇంతకుముందు మనకొక అప్డేట్ వచ్చుండే. జేకబ్ ఫాటు నెక్స్ట్ ఇయర్‌లో రిటర్న్ చేస్తాడు. అండ్ ఇంకొకటేందంటే జేకబ్ ఫాటు అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం, రిటర్న్ కోసం రెడీ అవుతున్నట్టుగా అప్డేట్ వచ్చింది. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ జాకబ్ ఫాటు రిటర్న్ చేయొచ్చు. మన డ్రూ మ్యాకింటర్‌తో ఫ్యూడ్ చూపిస్తారన్నట్టుగా ఒక చిన్న రూమర్ అయితే ఉండింది. అండ్ ఆ ఫ్యూడ్‌ని చూపించాలనుకుంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ మేబీ నెక్స్ట్ కోడీ వర్సెస్ డ్రూ జరిగినప్పుడైనా రావచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్‌లో. లేదంటే కొంచెం టైం పట్టొచ్చన్నమాట మన జేకబ్ ఫాటు రిటర్న్ అనేది. సో, ప్రెజెంట్ ఉన్న అప్డేట్ జేకబ్ ఫాటు పైన ఇది.
అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మహేష్ అడుగుతున్నారు. టీఎల్‌సీ, పీపీవీ షో ఎందుకు పెట్టట్లేదు? సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అన్నమాట. సో, దీనికి మెయిన్ రీజన్ ఏందంటే, సో, ఇప్పుడు చూడండి మన ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏ మ్యాచ్ అయినా చూడండి. సో, మనకి మునపట్లాగా ఒక బ్రూటల్ మ్యాచో, చైర్స్‌తో ఎక్కువగా అటాక్ చేసుకోవడం, కెండో స్టిక్స్‌తో అటాక్ చేసుకోవడం, అండ్ టేబుల్స్ పైన ఎత్తి పడేయడం ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతుందా? సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఎరా వచ్చినప్పటి నుండి చాలా రేర్ కేసెస్‌లో జరిగినాయి. బట్ ఇంతకుముందు మనకి దీని పైన ఈ టేబుల్స్, లాడర్స్, చైర్స్ పైన ఒక షోనే ఉండేది. సో, దాంట్లో ఖచ్చితంగా కెండో స్టిక్స్, టేబుల్స్, చైర్స్, అన్నీ యూజ్ చేసుకునేటోళ్ళు. బట్ ఇప్పుడు ఏ ఒక్క షోలో గూడా అంటే ఏ ఒక్క స్మాక్ డౌన్, రా అండ్ వేరే మాక్సిమం ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో గూడా ఎక్కువగా బ్రూటల్ ఫైట్ లేదు, బ్రూటల్ మ్యాచ్ లేదు. అండ్ ఎక్కువగా వెపన్స్ గూడా యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు సో, ప్రత్యేకంగా ఇటువంటి షోని ఎందుకు పెడతారు? సో, ఇప్పుడు అలా అటాక్ జేసుకోవాల్సి వస్తేనే ఖచ్చితంగా టీఎల్‌సీ షోని తీసుకొస్తారు. సో, అలాంటి మ్యాచెసే పెడతలేడు మన ట్రిపుల్ హెచ్. సో, అలాంటప్పుడు ఈ షోని ఎందుకు పెడతారు? సో, అదన్నమాట మెయిన్ రీజన్. సో, దానికి ప్రాపర్‌గా స్టోరీ లైన్స్ బుక్ చేస్తలేరు. ఆ షోకి గావాల్సింది. అందుకని టీఎల్‌సీని తీసేసినారు. అండ్ ఇప్పుడు ఒకటి టీఎల్‌సీ అనే గాదు. ఎక్స్‌ట్రీమ్ రూల్స్ అనే షో గూడా ఉండేది. పీఎల్‌యూ ఉండేది. సో, దాంట్లో ఏందంటే కొన్ని రూల్స్‌తో, కొన్ని స్టిప్యులేషన్స్‌తో మ్యాచెస్ జరిగేవి. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. బట్ ఇప్పుడు అది గూడా లేదనమాట. సో, ఎందుకు? అటువంటి స్టోరీ లైన్స్ రాస్తలేరు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏందంటే టీకేఓ వాళ్ళొచ్చిన తరువాత వాళ్ళేమనుకుంటున్నారంటే ఓల్డ్ పీపీవీస్‌ని, ఓల్డ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని అన్నీ తీసేయాలన్నట్టుగా అనుకుంటున్నారు. సో, ఇప్పుడు అంటే మన విన్సీ క్రియేట్ చేసినవి అప్పుడున్న షోస్‌నన్నిటిని తీసేసి సో, మేము క్రియేట్ జేసినట్టుగా ఇప్పుడు టీకేఓ నడిపిస్తున్నట్టుగా, టీకేఓ హయాంలో కొత్త ప్రీమియం లైవ్ ఈవెంట్స్ రావాలి. సో, మేము నడిపిస్తున్నట్టుగా ఉండాలి. విన్సీ నడిపిస్తున్నట్టుగా గాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు పాత షోస్‌నన్నిటిని తీసేస్తున్నారు. మనకి మెయిన్‌గా రాయల్ రంబుల్, సర్వైవర్ సిరీస్ అండ్ సమ్మర్ స్లామ్, రెస్సల్ మీనియా ఇవి మనకి మెయిన్ గదా! సంవత్సరంలో 4. సో, అవి మాత్రం పక్కా ఉన్నాయి. బట్ మిగతావన్నీ వేరు వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని తీసుకొస్తున్నారు. కొత్త కొత్త షోస్ పెడుతున్నారనమాట. సో, దీనికంతా కారణం టీకేఓ అని జెప్పాలి. సో, టీకేఓ వాళ్ళు మొత్తం తీసేద్దామని జూస్తున్నారు. మన విన్సీ రాతల్ని, విన్సీ షోస్‌ని అన్నీ తీసేసి కొత్త షోస్‌ని బెడదామని జూస్తున్నారు. అందుకనే పాత షోస్ మనకి కనిపిస్తలేదు. మనకి చూడండి ప్రతి సంవత్సరంలో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ కంపల్సరీగా జరిగేది. బట్ ఈ సంవత్సరంలో జరగలేదు. ఎందుకు జరగలేదు? అటువంటి స్టోరీ లైన్స్‌ని తీసుకొస్తలేరు. అటువంటి షోని జేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. హెల్ ఇన్ ఎ సెల్ అంటే మామూలు ముచ్చటనా? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగేది మనకి ఇంట్రెస్ట్ ఉండేది. హెల్ ఇన్ ఎ సెల్‌లో ఎవరు గెలుస్తారనేది. సో, అది ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు అందరు మీరు 'సర్వైవర్ సిరీస్‌లో' జరిగింది గదా! అది. అది కామన్‌గా జరిగేదే వార్ గేమ్స్‌లో. సో, వార్ గేమ్స్ అంటేనే అది. అది హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ కాదు. సో, అదన్నమాట రీజన్. సో, టీకేఓ వాళ్ళు మొత్తం తుడిచేద్దామని చూస్తున్నారు మన డబ్ల్యూడబ్ల్యూఈ రాతల్ని. సో, అందుకనే ఇటువంటి షోస్‌ని పెడతలేరు. మేబీ ఫ్యూచర్‌లో పెట్టొచ్చేమో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే. బట్ ప్రెజెంట్ అయితే ఏం అప్‌డేట్ లేదు. మళ్ళీ ఆ షోస్‌ని పెడతారు కావచ్చు అనే దాని పైన. దెన్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆదిత్య అడుగుతున్నారు. కెవిన్ ఓవెన్స్ రిటర్న్ అప్డేట్. సో, కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అయింది. నెక్ ఇంజ్యూరీ. సో, మామూలు ఇంజ్యూరీ కాదు. ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత కెవిన్ ఓవెన్స్ వర్కౌట్ చేస్తున్నారు. సో, వర్కౌట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తాడని మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడంటే సో, మన కెవిన్ ఓవెన్స్ వర్కౌట్ చేసినా సరే అక్కడ డాక్టర్స్ చెప్పిందేందంటే, సో, ఇప్పుడు నీకు 2025 జులైలో సర్జరీ అయింది గదా! సో, ఇప్పుడే నువ్వు ఇన్ రింగ్ యాక్షన్‌లో వెళ్ళొద్దు. సో, నీకు కొంచెం టైం పట్టాలి. అండ్ అవన్నీ సెట్ అవ్వాలి. సర్జరీ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది గానీ, సో, ఖచ్చితంగా నీకు రెస్ట్ అనేది అవసరం అని మన డాక్టర్స్ చెప్పినారంట. సో, వర్కౌట్ చేస్తున్నాడు గాబట్టి అంతా సెట్ అయింది గావచ్చు. 2026లో రావచ్చు అన్నట్టుగా అప్డేట్ ఉండింది గానీ, బట్ అక్కడ డాక్టరు వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట. "నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు. నువ్వు ఇన్ రింగ్ యాక్షన్‌లో వెళ్ళొద్దు. నెక్ ఇంజ్యూరీ అనేది మామూలు విషయం కాదు. మీ అందరికి తెలుసు. ఎడ్జ్ కొన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ చేసిండు. అండ్ బిగ్గీ గూడా ఇంతవరకు డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టలేదు. సో, అంత సీరియస్‌గా ఉంటది నెక్ ఇంజ్యూరీ అనేది. సో, కెవిన్ ఓవెన్స్‌కి కూడా సేమ్ అదే గాబట్టి, కొంచెం నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా డాక్టర్స్ చెప్పినారంట. సో, మేబీ వస్తే నెక్స్ట్ ఇయర్ రెస్సల్‌మేనియా తర్వాత రావచ్చు అన్నట్టుగా అప్డేట్ ఉండింది. వర్కౌట్ చేస్తున్నాడు గాబట్టి అది. సో, నార్మల్‌గా వర్కౌట్ చేస్తారు ఎవరైనా. బట్ వీడియోస్ రిలీజ్ చేసింది కాబట్టి కెవిన్ ఓవెన్స్ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇన్ రింగ్ యాక్షన్ కోసమే అని ఒక అప్డేట్ అయితే ఉండింది. సో, ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఇది కెవిన్ ఓవెన్స్ పైన. ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ రిటర్న్ చేసి మళ్ళీ మెడికల్‌గా ప్రాబ్లమ్ తెచ్చుకోవడం అవసరమా? కొంచెం ప్రాపర్ రెస్ట్ తీసుకొని రికవరీ అయిన తర్వాత వస్తేనే బెటర్ ఉంటదని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సాయి.
సో, ఇదొక ఫన్నీ క్వెషన్ అన్నమాట. ద మిజ్ చేతుల్లో కోడి ఓడిపోవాలి. సో, మిజ్ చేతుల్లో కోడి ఎందుకు ఓడిపోతాడు? సో, అంత మొమెంటమ్ ఉందా ఇప్పుడు మిజ్‌కి? అంటే మిజ్ ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టారే. 2 టైమ్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ తను. సో, తనేం చిన్న సూపర్ స్టార్ గాదు. బట్ ఇప్పుడు అంత మొమెంటమ్ లేదు గదా! కోడీ రోడ్స్ ఈస్ ద బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. సో, ఎందుకు జేసినారో కామెంట్ నాకైతే తెలవదు గానీ, జస్ట్ ఫన్నీగా ఉండే అందుకోసమే పిక్ జేసినాను. సో, అలా జరిగే ఛాన్స్ అయితే లేదు. సో, మాక్సిమం జరగదు ద మిజ్ చేతుల్లో కోడి ఓడిపోవడం అనేది. సో, అదన్నమాట ఎఫ్ఏక్యూ 7. మీకెట్లా అనిపించింది ఎఫ్ఏక్యూ 7 కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. అండ్ మీకేమైనా ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ జేయొచ్చు. ఆ క్వెషన్స్ అన్నిటికి నేను ఎఫ్ఏక్యూ ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో, చూడండి క్వెషన్స్ అనేవి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. సో, ఖచ్చితంగా మీ క్వెషన్స్ అన్నిటికి పిక్ జేస్తాను. అండ్ మీకోసం స్పెషల్‌గా ఎఫ్ఏక్యూ వీడియో గూడా జేస్తున్నాను. సో, వీడియోని కంపల్సరీ లైక్ జేయడం అండ్ షేర్ జేయడం, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయడం అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ జేయడం మర్చిపోకుర్రి. ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, కంపల్సరీ సబ్స్క్రైబ్ జేసి ఆ బెల్ ఐకాన్‌ని ప్రెస్ జేసుకోండి.